జేహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లు చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఏకపక్షంగా విభజించారని అభిప్రాయ సేకరణ లేకుండా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఎలక్షన్ అయితా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, దానికి విధి విధానాలు ఎందుకు, నామ్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు, కొత్త మున్సిపాలిటీస్కు మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆఫీసర్స్ వేశారు. అనేకమైనటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం, కొత్త వాళ్ళని వేశారు. రెండవది 3 కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు, అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టే. ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీలను మేము తిరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఐసోలేటెడ్ విలేజెస్ మున్సిపల్ హెడ్ క్వార్టర్గా చాలా దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు.